4వ స్కందంలో 14వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి వేనరాజు యొక్క కథ. సో వేనరాజు కథని మనం ఈరోజు రేపు 2 రోజులు చూడడానికి ప్రయత్నిద్దామంట, చర్చించుకుందాము. సో ఇందులోంచి మనకు ప్రభుపాల ద్వారా ఎన్నో మంచి శిక్షణలు ఇస్తారు. సో అవన్నీ కూడా చర్చించుకుందాము. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. ఇప్పుడు మనం ఇది చూస్తున్న భాగవతంలో ఇప్పటివరకు మేము ఏం చూసామంటే, ఇంతకుముందు అంగ మహారాజు ఇంకా ఈ తన పుత్రుడైన వేన ఏమాత్రం సరిదిద్దలేకపోయాడు. అందుకనే ఆయన ఇంకా నెక్స్ట్ ఈ మొత్తం రాజ్యాన్ని అంతా త్యాగం చేసేసి ఆయన ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేయడానికి ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మరి ఏం పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి రాజ్యంలో, మరి ఇప్పుడు రాజు లేడు. సో అప్పుడు ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు చర్చించుకుందాం. మైత్రేయ ఉవాచ భృగ్వాదయస్తే మునయో లోకానాం క్షేమదర్శినః గోప్తర్యాసతి వై నృణాం పశ్యంతః పశుసంయతాం. సో మైత్రేయముని ఏం చెప్తున్నారంటే, విదుర, అప్పుడు చాలామంది అక్కడ ఉన్న ఋషుల మునుల్లో భృగుముని హెడ్ వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమం గురించి, సామాన్య ప్రజలందరి యొక్క సంక్షేమం గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. హరే కృష్ణ. సో నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ తెలీదండి, ఇక్కడైతే ఏం లేదు పెద్దగా. సో ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు చూశారో ఇక్కడ అంగ మహారాజు ఇంకా లేరు, అందుకే ఇప్పుడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడానికి కానీ ప్రజల్ని రక్షించడానికి కానీ ఎవరూ లేరు. సో ఇలాంటి సమయంలో వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇలా సరైన పాలించే ఎవరు రాజు లేకపోతే దీని ద్వారా
ఈ యొక్క మొత్తం సమాజం అన్ని ఎవరు ఇంకా మరి నియంత్రించలేరు, ఇంకా అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి క్షేమ దర్శిన అని చెప్పారు. క్షేమం అంటే మొత్తం ప్రజల యొక్క క్షేమం కోరుతారు. ఎప్పుడైతే సాధువులు, ఋషులు, మునులు, భక్తులు వీరందరూ కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా సామాన్య ప్రజలు ఎలా వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు ఎలా ప్రగతి సాధించాలి అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు, కోరుకుంటారు. సో ఇది అసలైన సంక్షేమం. దీని గురించి ఎప్పుడూ సాధువులు చింతిస్తూ ఉంటారు. సో అందుకనే దానికి తగ్గట్టుగా రాజులకి సలహాలు ఇస్తూ ఉంటారు, ఎలా ప్రజల్ని సరైన ధర్మ పదంలో, ఆధ్యాత్మిక పదంలో నడపాలి అని. సో ఈ విధంగా రాజు ఇలాంటి ఋషులు, మునుల యొక్క సలహాలు తీసుకొని, వారి యొక్క ఆదేశాలు తీసుకొని ఆయన ప్రజల్ని పరిపాలించేవారు. సో కానీ ఇప్పుడు అంగ మహారాజు లేడు కనుక మరి ఋషులు, ముని ఏ రాజుకు సలహాలు ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు? ఇవ్వలేరు. అందుకని ఇప్పుడు రాజు లేని కారణంగా మొత్తం ప్రజలంతా కూడా ఇప్పుడు పశువుల్లాగా వ్యవహరిస్తున్నారనమాట. పశువుల స్థాయికి దిగజారిపోయారు మనుషులందరూ కూడా. అందుకని భగవద్గీతలో చెప్పారనమాట, సమాజంలో ఉండే ప్రజలందరినీ కూడా 4 వర్గాలుగా విభజించాలి, వారి యొక్క గుణాలు ఇంకా కర్మ ప్రకారం. సో అదే వర్ణాశ్రమం. అందులో 4 వర్ణాలు ఉంటాయి. ఒకటి, ప్రతి సమాజంలో ఇలా 4 వర్గాల ప్రజలు ఉంటారు. ఒక వర్గం ప్రజలు ఎవరైతే చాలా తెలివైన వారు, బుద్ధిమంతులు, పండితులు. ఇంకొకరు వచ్చేసి ఎవరైతే శాసించే శక్తి, సామర్థ్యం కలిగే వాళ్ళు. ఇంకొకరు వ్యవసాయం ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇంకొకరు వచ్చేసి పని చేసుకునే వాళ్ళు. పైన ముగ్గురికి కూడా ఏదో ఒక పని చేసుకొని బతికేవాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజాస్వామ్యం నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఇవన్నీ సరిగ్గా పాటించడం జరగట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా కలవు శూద్ర సంభవాత్ అంటే అందరూ కలియుగంలో ఎవరికైతే ఏ రకమైన ట్రైనింగ్ లేదు, సంస్కారం, శిక్షణ ఏమీ లేవు చిన్నప్పటి నుంచి కనుక అందరూ కూడా శూద్రులే. సో ఇలాంటి శూద్రులు అందరూ కలిసి వాళ్ళు ఏ ట్రైనింగ్ లేని ఇటువంటి వ్యక్తులందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు ఇంకొకరిని. సో ఇంకొకరిని ఎన్నుకుంటారు, అలాంటి ఇంకొకరినే ఎన్నుకుంటారు అన్నమాట. ఏ జ్ఞానం లేని ఇంకొక వ్యక్తిని. లక్ష్యం ఏంటనేది వాళ్ళు ఎన్నుకున్న ఇంకో జ్ఞానికి కూడా వాళ్ళకి అలాంటి లీడర్కి కూడా నేతకు కూడా ఏమీ తెలియదు జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అని. సో వీళ్ళు ఏంటంటే ఈ విధంగా జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశం తెలియకుండా ఉండడంతో వాళ్ళు చేసే కార్యాల ద్వారా వాళ్ళు ఇంకా ఎవరు కూడా ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ థీము మొత్తం చాప్టర్లో నడుస్తుంది మనకి. అంటే వేనరాజు ఏమేమి కార్యాలు చేస్తాడు, ఇంకా వేనరాజుది అన్ని గురించి చర్చించుకుంటాము. కానీ మనకు ప్రభుపాల్ వారి ఇందులోంచి చాలా ముఖ్యమైన శిక్షణ ఈ విధంగా ఇస్తున్నారు. ఎలా సమాజంలో సరైన సర్కారు లేకపోతే సరైన గవర్నమెంట్, ప్రభుత్వం లేకపోతే, సరైన రాజు లేకపోతే యోగ్యమైన రాజు లేకుండా అయోగ్యులు, అజ్ఞానులు, మూర్ఖులు, అసురులు ఇలాంటి వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుంది, సో అప్పుడు ఎలాంటి పరిణామాలు దాన్ని దారితీస్తాయి, సో దాని యొక్క పరిష్కార మార్గం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఇక్కడ ప్రభుపాల్ వారు అసలు ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా పరిపాలించాలి, అన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ తాత్పర్యాల్లో ప్రభుపాల్ వారు చర్చించుకుంటారు. సో ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇప్పుడు రాజు లేని రాజ్యం అయిపోయింది ఇక్కడ. వీరమాతరం ఆహూయ సునీతాం బ్రహ్మవాదినః ప్రకృత్య సమ్మతం వేనం అభ్యసించన్ హరే కృష్ణ హరే కృష్ణ. సో కొంచెం ఇంటర్నెట్లో ప్రాబ్లం ఉంది. ఓకే, మనం కంటిన్యూ చేస్తున్నాము. సో అప్పుడు అక్కడున్న వాళ్ళు గ్రేట్ సేజెస్, సాధువులందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఋషులు అక్కడ ఆమె రాజమాత అయిన సునీతను ఆమెను
పిలిచి ఆమె యొక్క పర్మిషన్ తీసుకొని ఇప్పుడు వేన, ఆయన అంగరాజు యొక్క పుత్రుడు, అంగరాజు ఇంకా సునీత యొక్క పుత్రుడైన వేనను రాజుగా పట్టాభిషేకం చేసేసారనమాట. ఇందులో ఈ విధంగా చేయడం ద్వారా మంత్రులు చాలామంది దీనికి అంగీకరించలేదు, ఇలా చేయకూడదన్నారు. అయినా కానీ ఇప్పుడు అక్కడ రాజు లేడు. సో కాబట్టి రాజ్యం అంతా చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇలా వేననే రాజుగా నియమించేశారు. శ్రుత్వా నృపాసనగతం వేనం అత్యుగ్ర శాసనం నిలిల్యుర్దస్యవ సద్యః సర్పత్రష్టా ఇవాకవః. సో ఈ వేన చాలా క్రూరమైన వ్యక్తి అనే విషయం ముందు నుంచే తెలుసు. అందుకనే ఎప్పుడైతే వేన రాజుగా అయిపోయాడో చాలామంది ఇలాంటి దొంగలు, బందిపోట్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే వాళ్ళందరికీ భయం వేసింది. ఇప్పుడు చాలా క్రూరైన విషయాన్ని తెలిసి వీళ్ళందరూ కూడా చాలా దూరం పారిపోయి దాక్కున్నారంట. ఎలాగైతే ర్యాట్స్ అంటే ఎలుకలు పాముల నుంచి తప్పించుకొని దాక్కుంటాయో అలా దాక్కున్నారంట వీళ్ళందరూ వెళ్ళి. ఇలాంటి వేన రాజు అయిపోయాడని తెలిసి దొంగలు ఇంకా వీళ్ళందరూ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సో ఎప్పుడైతే సర్కార్ కానీ గవర్నమెంట్ కానీ వీక్ ఉండదో, స్ట్రాంగ్ ఉండదో, వీక్గా ఉంటుందో, సామర్థ్యం ఉండదో సర్కార్కి, సో అప్పుడు ఏంటంటే సర్కార్ వీక్ ఉన్నప్పుడు, ప్రభుత్వం వీక్ ఉన్నప్పుడు రోగ్స్, థీవ్స్ అంటే దొంగలు, బందిపోట్లు వీళ్ళందరూ పెరిగిపోతారనమాట. సో ఒకవేళ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఇలాంటి దొంగలు, బందిపోట్లు వీళ్ళందరూ దాక్కుంటారు, లేకపోతే కనిపించరు, మాయమైపోతారు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ అందుకనే వేన అంత గొప్ప రాజేం కాకున్నా కానీ క్రూరమైన రాజు అని తెలిసి ఆ వేనకు భయపడి ఈ విధంగా దొంగలు, బందిపోట్లు వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పారిపోయారనమాట దూరంగా. సో దాక్కున్నారన్నమాట. తద్వారా ఆ విధంగా అట్లీస్ట్ ఈ రాజ్యంలో దొంగలు లేకుండా, దొంగలు, రోగ్స్ అంటే ఇలాంటి ఇంకా క్రిమినల్స్ వీళ్ళందరూ లేకుండా అట్లీస్ట్ రాజ్యంలో వీళ్ళైతే లేరు. స ఆరూఢ నృపస్థాన ఉన్నద్ధోస్త విభూతిభిః అవమేనే మహాభాగాన్ స్తబ్ధ సంభావిత స్వతః. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ రాజు ఇలా రాజసింహాసనం పైన కూర్చున్నప్పుడు అన్ని శక్తులు ఆయనకు వచ్చేసాయి. ఆ విధంగా అష్టసిద్ధులన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ ఇంత అంటే ఇప్పుడు ఆయనకి పవర్ వచ్చేసింది కదా. రాజు సింహాసనం కూర్చున్న తర్వాత రాజుకు రావాల్సిన పవర్ అంతా ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కదా. ఆ పవర్ వచ్చేసరికి ఆయనకు చాలా గౌరవం పెరిగిపోయింది, చాలా అహంకారం పెరిగిపోయింది. సో ఈ విధంగా అహంకారం బాగా మితిమీరిపోయి అతను నేనే అందరికన్నా గొప్ప అనుకుంటున్నాడు. ఈ విధంగా నేనే అందరికన్నా గొప్ప అనుకొని ప్రతి ఒక్కరిని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా అవమానిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వేణ చేసే పని. సో మామూలుగా ఏంటంటే రాజులు కూడా యోగా సాధన చేసి అష్టసిద్ధులు ప్రాప్తించుకుంటారు. అలాంటి వాళ్ళని రాజర్షులు అంటారు. సో అటువంటి స్థానం ఇప్పుడు వేణకి ఇచ్చేశారు. కానీ వేణ ఎప్పుడు ఇలాంటి అష్టసిద్ధుల కోసం యోగా సాధన చేయలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అలాంటి స్థానం దక్కేసరికి, ఆ స్థానంలో కూర్చునేసరికి, రాజు స్థానంలో ఇప్పుడు రాజు అయిపోయాడు కనుక అలాగే అతను ఎంతో గర్వం, పొగురు, అంత అహంకారం బాగా పెరిగిపోయాయి అన్నమాట మనం. సో అందుకని ఇప్పుడు తన యొక్క ఈ పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు అనమాట. ఈ పవర్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. సో అలా అన్నమాట. సో ఎవరైనా క్యారెక్టర్ తెలవాలంటే వాళ్ళకి పవర్ ఇచ్చి చూడాలన్నమాట. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ తెలిసిపోతుంది మీకు. ఏమీ లేనప్పుడు అందరూ బాగానే కనిపిస్తారు, ఏం పవర్ లేనప్పుడు గమ్మునుంటారు. పవర్ ఇచ్చి చూడండి ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు. వెంటనే పవర్ రాగానే వాళ్ళ బిహేవియర్ మారిపోయిందా, వాళ్ళు చాలా ఇప్పుడు గర్వంతో, అహంకారంతో వ్యవహరిస్తున్నారా, ఇలా గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళు అవమానిస్తున్నారా. సో అర్థం చేసుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదని. సో ఇది ఒక టెస్ట్ అన్నమాట, క్యారెక్టర్ టెస్ట్ చేసే విధానం.
సో నెక్స్ట్ వచ్చేసి 5వ శ్లోకం. ఏవం మదాంధ ఉత్సిక్తో నిరంకుశ ఇవ ద్విపః పర్యటన్ రతమాస్తాయ కంపయన్ ఇవ రోదసి. ఈ విధంగా అతను ఇప్పుడు ఇంత ఐశ్వర్యం, ఇంత శక్తి, అన్ని సామర్థ్యం అన్నీ దొరికిపోయాయి కదా, రాజ్యం అంతా కూడా. సో అతను ఇంకా అంధుడైపోయాడు ఇందులో. ఈ వేనరాజు ఇంకా ఒక రథం ఎక్కి ఎలాగైతే మొత్తం మదం ఎక్కిన ఏనుగు ఎలా ఉంటుందో ఆ విధంగా ఇంకా దాన్ని ఎవరు నియంత్రించలేరు. అలాగే ఇప్పుడు ఈ వేనని ఇంక ఎవరు నియంత్రించలేరు, ఆ స్థానం దొరికిపోయింది ఆయనకి. సో అతను కూడా మొత్తం రాజ్యం అంతా రథం మీద తిరుగుతూ మొత్తం ఆకాశం భూమి అంతా కూడా కంపించే విధంగా ఎక్కడంటే ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళడం, ఏం కావాలంటే అది చేయడం అనేది చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఏమేం చేస్తాడో ఆయన చూద్దామంట. నయష్టవ్యం నధాతవ్యం నహోతవ్యం ద్విజ క్వచిత్ ఇతి న్యవారయద్ధర్మం భేరి ఘోషేణ సర్వశః. ఆయన ప్రతి చోట వెళ్ళి రాజ్యంలో ప్రతి చోట కూడా ఇలా ఘోషణ చేయించేస్తాడంటే, ఏం ఘోషణ చేయించేస్తాడంటే బ్రాహ్మణులందరూ కూడా ఇప్పటి నుంచి ఇంకా ఏ రకమైన యజ్ఞాలు, ఏ రకమైన తపస్సులు, ఏ రకమైన దాన ధర్మాలు, ఏ రకమైన ధార్మిక కార్యక్రమాలు, ఎక్కడైతే యజ్ఞంలో నెయ్యి వేసి యజ్ఞం చేస్తారో అలాంటి అగ్నితో కూడుకునే ఎటువంటి యజ్ఞాలు కూడా చేయకూడదు, ఇవన్నీ ఆపేసేయండి, ఇలాంటి ధర్మకార్యాలన్నీ కూడా వెంటనే ఆపేయాలి, నిలిపివేయాలి అనేసి ఆదేశాలు ప్రతి చోట రాజ్యంలో ఘోషణ చేయించేశారంట. కెటిల్ డ్రమ్స్ అంటే బాగా డ్రమ్స్ వాయించి మరీ ఘోషణ చేయించారన్నమాట ప్రతి వీధిలో మొత్తం రాజ్యంలో. సో ఈ విధంగా వేనరాజు ఏదైతే ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది, అప్పుడు ఏదైతే జరిగిందో, వేన ఏదైతే చేశాడో ఇప్పుడు కూడా అలాంటి ఆసురిక ప్రభుత్వాలు సమాజంలో వివిధ చోట్ల ఏవైతే ఆసురిక ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో అక్కడ కూడా ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేస్తున్నాయి. ఇలా ఎవరు ధర్మాన్ని, హరినామ సంకీర్తాన్ని వీధుల్లో చేసుకోకూడదు, ఇలా ధర్మ కార్యక్రమాలు చేయకూడదు అనేసి ప్రతిబంధన విధిస్తున్నాయి. ఇవన్నీ ఆసురిక ప్రభుత్వాలు అన్నమాట. సో అందుకనే ఇప్పుడు కూడా అలాంటి ప్రభుత్వాలు మనం చూసుకోవచ్చు. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం కారణంగా మంచి వ్యక్తులు, పుణ్యాత్ములు వాళ్ళకు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ పృథ్వీ మీద ఉండడానికి చాలా కష్టంగా మారిపోతుంది. అందుకనే ఎవరికైతే సరైన వ్యక్తులు ఉన్నారో, సాధువులు, మంచి వ్యక్తులు, మంచి చేతన బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి, కృష్ణ భావనామృతాన్ని స్వీకరించి వాళ్ళు బాగా కృష్ణ భక్తిని పాటించి తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఇంకా మనము ఇక్కడ ఉండి ఇలాంటి అన్ని కష్టాలని సహించకూడదు. సో మనం వెంటనే ఈ కృష్ణ చైతన్యాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. లేకపోతే ఇంకా మనము పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయంటే ఇలాంటి రాజుల కారణంగా నివసించడానికి చాలా కష్టతరమైపోతుంది మనకు పృథ్వీ మీద. ఎందుకంటే వీళ్ళు అన్ని ధర్మ కార్యక్రమాలు, మన ధర్మాన్ని పాటించుకొనివ్వరు కనుక ఇలాంటి అసురిక ప్రభుత్వాలు. వేనస్య వీక్ష్యమునయో దుర్వృతస్య విచేష్టితం విమృశ్య లోక వ్యసనం కృపయోచ్యుస్మ సత్రిణః. అందుకనే అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు, మునులు వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళు చూస్తున్నారు, ఈ వేనను మనం రాజు చేసేసాము, వీడేమో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, కాబట్టి మనము ఇప్పుడు సమాజంలో ఉన్న ఆపద, అసలు ఎవరు ఏ రాజు లేడు, రాజు లేకుండా ఉండడం, సమాజం అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని ఒక రాజు ఉండాలనేసి ఇతన్ని రాజు చేసాం మనము. కానీ ఇతను ఇప్పుడు ముందు కన్నా కూడా ఇంకా ఎక్కువ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఇంకా శక్తి, పవర్ అంతా వచ్చేసింది కనుక. సో దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. దీని కారణంగా ఇప్పుడున్న సామాన్య ప్రజలు ఇంకా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయారు. అందుకనే వీళ్ళందరి పరిస్థితి చూసి, సామాన్య ప్రజల యొక్క పరిస్థితి చూసి వాళ్ళ పట్ల ఎంతో దయ కలిగి మళ్ళీ ఋషులు, మునులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఎందుకంటే వాళ్ళే కదా యజ్ఞాలు చేసేది, వాళ్ళనే ఇప్పుడు వాళ్ళ ధర్మ కార్యక్రమాల్ని చేయనీయకుండా ఆపేశాడు ఈ వీణరాజు. ఇప్పుడు ఏ ఋషులు మునులు అయితే కలిసి వీణను రాజు చేశారో ఆ ఋషులు మునుల్ని వాళ్ళు చేసుకునే కార్యక్రమాలని వాళ్ళు ఆపేశాడు, నిలిపివేశాడు వీణరాజు. సో అందుకనే మనము ఇక్కడ నుంచి ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ సాధువులే ఆలోచిస్తున్నారు. ముందు కూడా ప్రజల సంక్షేమం కోరే అసలు రాజు లేకుండా ఉండకూడదు రాజ్యంలో అని రాజును చేశారు. ఇప్పుడు దాని ద్వారా ఇంకా సమస్యలు ఉత్పన్నం అవడంతో ఒక సమస్య తగ్గిపోయింది, కానీ వేరే రకరకాల సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి. ఆ దొంగలు వెళ్ళిపోయారు. కాకపోతే ఈయనే అందరికన్నా పెద్ద క్రూరమైన వ్యక్తి కనుక రాజు ఇతనే అందరి ప్రజల్ని హింసిస్తున్నాడు. అంతేకాకుండా ధర్మాన్ని కూడా ధర్మాన్ని కూడా ఎవరిని అనుసరించట్లేదు. అందుకనే ఇప్పుడు వీళ్ళు సాధువులు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలని. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇట్లా సాధువులు ఎప్పుడైనా సరే, భక్తులు సాధువులు వీళ్ళు ఎప్పుడు ఋషులు మునులు వీళ్ళందరూ ఏంటంటే మొత్తం మానవ జాతికి ఎలా కళ్యాణం జరగాలి, ప్రజలందరూ సంక్షేమంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తారు. ఏదో పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కాదు సాధువులు అంటే. సమాజాన్ని గురించి, ప్రజల గురించి, సామాన్య ప్రజల గురించి ఆలోచించకుండా ఉండరు. వీళ్ళే ఆలోచించేది. ఎందుకంటే కర్మీలు ఉంటారు చాలామంది. కర్మీస్ అంటే వాళ్ళు బాగా కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, భోగిస్తారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. వీళ్ళని కర్మీస్ అంటారు. వీళ్ళు సమాజం ఎటువైపు పోతుంది, ప్రజలందరూ ఎలా బాధపడుతున్నారు అనే విషయం గురించి పట్టించుకోరు. వాళ్ళ ఇంద్రియ తృప్తి మాత్రమే వాళ్ళకి ముఖ్యం. అదొక్కటి దాంట్లో నిమగ్నమైపోయి ఉంటారు అనమాట. ఇంకొకటి వచ్చేసి జ్ఞానీస్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సమాజంతో ఏం పని లేదనమాట. వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆ బ్రహ్మంలో విలీనమైపోవాలి అనే ప్రయత్నంలోనే ఉంటారు. సో వాళ్ళు పట్టించుకోరు సమాజానికి, సామాన్య ప్రజలకు ఏమవుతుంది, వాళ్ళ పట్ల దయా ఏమి ఉండవు అనమాట వాళ్ళకి. సో మామూలుగా అందుకనే ఎవరైతే అసలైన భక్తులు ఉంటారో, యాక్చువల్ డివోటీస్, అసలైన భక్తులు ఎవరైతే ఉంటారో, ఇంకా సాధువులు ఎవరైతే ఉంటారో, ఎవరినైతే సాధువులు భక్తులు అంటాం మనం, వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాగైనా సరే ప్రజలు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకునేవారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక్కసారే కాదు, ఇంకొకసారి మళ్ళీ రాస్తారు ఇదే అధ్యాయం లేకపోతే వచ్చే అధ్యాయంలో ప్రభుపాల ద్వారా ఒక తాత్పర్యంలో. సో రెండు విధాలుగా, భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా వాళ్ళు సంతృప్తితో ఉండాలి, ఆనందంగా వాళ్ళు బతకాలి అని కోరుకునేవారు అసలైన భక్తులు, సాధువులు. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న సాధువులు వాళ్ళందరూ కూడా కలిసి ఆలోచిస్తున్నారు, ఈ వీణరాజుల నుంచి మనం ఎలా ప్రజల్ని రక్షించాలి, ప్రజలు మళ్ళీ ఆనందంగా ఉండేది ఎలా, ఆధ్యాత్మికంగా భౌతికంగా వాళ్ళు మళ్ళీ సమృద్ధిగా బతికేది ఎలా. అహో ఉభయత ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కర పాలయో. ఎప్పుడైతే ఇలాంటి గొప్ప సాధువులు ఒకరినొకరు కలుసుకున్నారో, ఇలా వాళ్ళు చూశారో, ప్రజలు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎలాగైతే ఒక్కసారి ఒక కట్టె ఉంటుంది, కట్టెకు రెండు సైడ్ల నుంచి మంట అంటుకుంది అనుకోండి, అప్పుడు ఆ కట్టె మీద మధ్యలో ఉన్న చీమలు ఇంకా వాటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎటువైపు వెళ్ళలేవు అనమాట. మధ్యలో ఉన్నాయి, అటు నుంచి మంట ఉంది, ఇటువైపు నుంచి మంట ఉంది. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రజలు పడిపోయారు. సో ఈ విధంగా ఒక సైడ్ నుంచేమో ఇలాంటి రాజు, క్రూరమైన రాజు, ఇంకొక సైడ్ ఏమో దొంగలు, బందిపోట్లు వీళ్ళందరూ. సో ఈ ముందున్న పరిస్థితి బాగలేదు, ఇప్పుడు రాజున్న దీని పరిస్థితి బాగలేదు. సో ఇప్పుడు ఎలాగైనా ప్రమాదకరం అనమాట. రాజుని తీసేసినా ప్రమాదకరమే ఒకవేళ, ఎందుకంటే బందిపోట్లు, దొంగలు వీళ్ళందరూ వీళ్ళని దోచుకుంటున్నారు, వీళ్ళని హింసిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు రాజు ఉంటే ఇతనే రాజే అందరికన్నా పెద్ద ఎంత అరాచకాలు చేస్తున్నాడు అంటే అందరినీ హింసిస్తున్నాడు. సో ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటంటే రాజు ఉన్నా లేకున్నా వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని వీళ్ళు చర్చించుకుంటున్నారు. అరాజక భయాదేశ కృతో రాజా తదర్హణః తతోప్యాసీదయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం. సో ఇక్కడ మనము ఇలా సమాజాన్ని ఇలా మొత్తం అస్తవ్యస్తంగా అయిపోతుంది రాజు లేకుండా. అరాజక రాజు లేకుండా సమాజం అంతా అస్వస్థంగా అయిపోతుంది అనేసి మనము
ఒక రాజుని నియమించాం, మనం అందమే ఆలోచించుకొని బాగా ఇలాంటి పరిస్థితి వచ్చేసిందనేసి, దొంగలందరూ పెరిగిపోతున్నారు అనేసి తెలుసుకొని వీటన్నిటిని నియంత్రించడానికి ఒక రాజు కావాలి అనేసి మనం వేనను రాజు చేసాం. అతనికి యోగ్యత లేకున్నా కానీ మనం అతన్ని రాజు చేసాం. ఎందుకంటే అసలు రాజు లేకుండా ఉండడం కానీ ఏదో ఒక రాజు ఉండడం బెటర్ అనుకొని మనం రాజు చేసాం ఆయన్ని. కానీ ఇప్పుడు ఈ రాజే ప్రజల్ని ఇంతగా హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఇటువంటి మరి పరిస్థితుల్లో ప్రజలు ఎలా సుఖంగా ఉండగలరు అనే విషయాన్ని ఇక్కడ సాధువులు చర్చించుకుంటున్నారు. సో అందుకనే భగవద్గీతలో అన్నారు, మీరు సన్యాసం తీసుకున్నా కానీ, రెనౌన్స్డ్ ఆర్డర్, వైరాగులుగా మారిపోయినా కానీ, ఎప్పుడైనా సరే ఈ యొక్క యజ్ఞాల్ని, లేకపోతే దాన ధర్మాల్ని, లేకపోతే తపస్సును, ఇటువంటి ధార్మిక కార్యాలను ఎప్పుడు కూడా వదులుకోకూడదు. వీటిని త్యాగం చేసుకోకూడదు. మీరు ఎంత పెద్ద త్యాగులైనా సరే యజ్ఞాన్ని, అంటే ఇప్పుడు మనకి ధర్మం, ఈ యొక్క కలియుగంలో సంకీర్తన యజ్ఞం, దీన్ని త్యాగం చేయకూడదు మనం. అలాగే దానం చేయడం, ఇంకొకరి యొక్క సంక్షేమాన్ని కోరి వాళ్ళకి ఈ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం మానుకోకూడదు. దానికి కావాల్సిన తపస్సులు చేయడానికి మనం వెనకాడకూడదు. సో మీరు ఇంత పెద్ద వైరాగ్యులైనా సరే, ఇంత పెద్ద త్యాగులైనా సరే, భగవద్గీతలో చెప్పారు ఇవి ఎప్పుడైనా సరే మనం వదలకూడదని. సో మామూలుగా అయితే బ్రహ్మచారులు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు చాలా యజ్ఞాలు చేస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. గృహస్థులకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు దానం చేయాలి, ఈ ధర్మాన్ని పాటించాలి. ఇంకా ఎవరైతే వానప్రస్థులు, సన్యాసులు ఉంటారో వాళ్ళు రకరకాల తపస్సులు, ఇంకా యజ్ఞాలు చేయాలి, రకరకాల తపస్సులు, వ్రతాలు ఇవన్నీ పాటించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలా ఏదో ఒక విధాన్ని పాటించి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి మన శాస్త్రాల్లో సూచించారు. కానీ ఇవన్నీ చేయకూడదు, ఎలాంటి యజ్ఞాలు, ఎలాంటి ధర్మము, ఎలాంటి దానము, ఎలాంటి తపస్సులు, వ్రతాలు ఎవ్వరూ అనుసరించకూడదు అని ఇప్పుడు వేనరాజు ఇలా ఆదేశించడంతో ఇప్పుడు మరి ఆధ్యాత్మికంగా బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రగతి సాధించకుండా వేనరాజు చేసేసాడు. సో అందుకనే ఇప్పుడు మరి ఎలా వీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు చింతిస్తున్నారు సాధువులు. ఎందుకంటే సాధువుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్యం వాళ్ళకు దక్కితేనే వాళ్ళు ఈ యొక్క అసలైన లాభం వాళ్ళకు దక్కుతుంది. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ పశువులుగా మారకుండా వాళ్ళు మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోగలరు. సో అలా అనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అందుకనే ఒక సరైన సరైన ప్రభుత్వం ఉండడం చాలా అవసరం. అసలైన మంచి ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయితే ఇలా వాళ్ళ ప్రజలు ఇలా బాగా వాళ్ళ ధర్మాన్ని అనుసరించడానికి ప్రోత్సహిస్తుందో అది అసలైన మంచి ప్రభుత్వం. అంతేకాకుండా ఇలాంటి దొంగలు, దుర్మార్గులు ఎవరైతే ఉంటారో, ధర్మాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళని వెంటనే దండించాలి. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడే ప్రజలు ఆధ్యాత్మిక మార్గాన్ని బాగా అనుసరించి వాళ్ళు ప్రగతి సాధించి వాళ్ళ జీవితాల్ని సాఫల్యం చేసుకోగలరు. అహేర్ ఇవ పయ పోషకస్యాప్యనర్థభృత్ వేన ప్రకృత్యైవ కలహ సునీత గర్భ సంభవ. ఇప్పుడు ఆ సాధువులు ఆలోచిస్తున్నారు, వాళ్ళ మధ్యలోనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి వేనరాజు సునీత యొక్క గర్భం నుంచి పుట్టాడు కనుక, జన్మించాడు కనుక ఇతనికి ఇలాంటి లక్షణాలు, ఇట్లాంటి క్రూరుడిగా మారాడు. అందుకని ఇటువంటి రాజుని మనము ఇలా రాజుగా చేసి ఇతనికి ఇలాంటి రాజ్యాన్ని ఇచ్చి పరిపాలించడం ఇది ఎలాంటిదంటే పాముకి పాలు పోసినట్టు అయింది. సో ఇప్పుడు మనమే రాజు చేసాము, కానీ ఇప్పుడు అతను మనకే ఎంత కీడు కలిగిస్తున్నాడు, ఎంత హింస చేస్తున్నాడు మన పట్ల. సో అన్ని రకాల కష్టాలకి ఇప్పుడు ఈయనే కారకుడు అయిపోయాడు వేనరాజు. సో మామూలుగా ఏంటంటే సాధువులకి భౌతిక జీవిత విధానం గురించి పెద్దగా వాళ్ళకి ఆసక్తి లేదు. సమాజంలో ఎలాగ అందరూ భౌతికంగా ఉన్నారు ఈ విషయం మీద. కానీ ఇప్పుడు ఏంటంటే
సాధువులకి వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యజ్ఞాలు, దాన ధర్మాలు, ఇవన్నీ ధర్మము అంత సరిగ్గా ఆధ్యాత్మిక కార్యాలన్నీ సరిగ్గా జరగాలి. తద్వారా ప్రజలు ప్రగతి సాధించగలరు ఆధ్యాత్మికంగా. కానీ అది వాళ్ళ ముఖ్యమైన ఇంట్రెస్టు. కానీ ఇప్పుడు వేణ ఏం చేస్తున్నాడంటే అతను వీళ్ళని సాధువుల్ని కూడా ఆ ధర్మాన్ని అనుసరించకుండా నిలిపివేస్తున్నాడు, యజ్ఞాలు చేయకుండా నిలిపివేస్తున్నాడు. సో అందుకనే ఇక్కడ ఈ ఉదాహరణ ఇచ్చారనమాట. వేణని ఒక విషపూరితమైన సర్పంతో పోలుస్తున్నారనమాట. ఎలాగైతే సర్పానికి మీరు పాలు ఇంకా అరటి పండ్లు ఇచ్చి పోషిస్తే తర్వాత ఏం జరుగుతుందంటే దాని విషం పెరుగుతుందనమాట, అంతే. ఆ విషం పెరిగేసి తర్వాత అదే పాలు అరటి పండ్లు ఇచ్చిన వ్యక్తినే కాటు వేసి చంపేస్తుంది. సో అలా ఇప్పుడు వేణ అలా చేస్తున్నాడు. ఆయన రాజుగా చేసిన వ్యక్తుల్నే హింసిస్తున్నాడు. నిరూపిత ప్రజాపాలః సజిగాంసతి వై ప్రజా తతాపి సాంత్వయే మాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్. సో మనమే ఈ వేనరాజుని నియమించాము, అందరూ ప్రజల్ని సంరక్షిస్తాడు అని. కానీ ఇప్పుడు అతనే శత్రువుగా మారిపోయాడు అందరికీ, ప్రజలకి, మనకి, అందరికీ. సో ప్రజలందరికీ అతని శత్రువుగా మారాడు సంరక్షించడం వదిలేసి. అందుకనే ఇప్పుడు మనం వెంటనే మనము సరైన మార్గదర్శనం, అతనికి సరైన సూచనలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. తద్వారా ఎందుకంటే మనం అతన్ని రాజ్యం చేశాం కదా, ఇప్పుడు అతను అన్ని పాపాలు చేస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళి అతన్ని కొంచెం శాంతపరచాలి. నాన్న నువ్వు ఇన్ని పాపాలు చేయకూడదని, లేకపోతే ఆయన చేసే పాపకార్యాల వల్ల మనం కూడా కలుషితమైపోతాం ఆ సంగత్యం వలన. సో అందుకనే ఇప్పుడు వీళ్ళే కదా ఆయన రాజుగా చేశారు. అందుకే ఇప్పుడు ఆయన చేసే పాపకార్యాల వల్ల వీళ్ళకి కూడా ఏదైనా రియాక్షన్ కలగొచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళకి సాధువులందరికీ కూడా భయం వేస్తుంది అనమాట. అందుకనే వాళ్ళు ఇలాంటి రాజుతో సాంగత్యం మనకి మంచిది కాదు, ఈయన చేయడమే మంచి పని చేయలేదు మనం. అందుకని వెంటనే అతన్ని ఎలాగైనా సరే ఈ రాజుకి సరైన సదోపదేశం చేసి ఆయన ఎలాగైనా శాంతపరిచి సరైన విధానంగా సరైన బోధనలు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సో అందుకనే ఈయన పట్ల ఏదైనా మనం యాక్షన్ తీసుకునే కన్నా ముందు, ఇప్పుడు ఈ సాధువులే ఆయన రాజుగా చేశారు, కానీ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఖండించకుండా ముందు మనం అతన్ని శాంతపూర్వకంగా ఆయనతో మాట్లాడి నచ్చచెప్పి ఎలాగైనా సరే ఒకసారి మంచి మార్గాన్ని అనుసరించే విధంగా మనం ఆయనకి సూచిద్దాం, ఈ ప్రయత్నం చేద్దామని ముందు ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజు కావాలి, ఇప్పుడు రాజుని తీసేసినా ఒక సమస్య, అవునా? అందుకనే ఇప్పుడు మరి రాజు ఉండాలి, కానీ అతను మంచిగా పరిపాలించాలి. అందుకనే మనం ఆయనకి ఎలాగైనా నచ్చ చెప్దాం ఈ విషయం గురించి అని ఆలోచించుకొని ఈ విషయాలు ఆలోచిస్తున్నారు సాధువులు. తద్విద్వద్భిర్ అసద్వృత్తో వేణోస్మాభిః కృతో నృపః శాంత్వితో యది నో వాచం న గ్రహిష్యతి అధర్మకృత్ లోకధిక్కార సందగ్ధం దహిష్యామ స్వతేజస. సో ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మనకు తెలుసు అతని యొక్క క్రూరమైన స్వభావం ఎటువంటిది అనేది, ఆ విషయం మనం ముందే తెలుసు. అయినా కానీ మనమే ఇక తప్పని పరిస్థితుల్లో ఏ మార్గం లేక వేణుని రాజుగా మనమే నియమించాం. ఒకవేళ మనము వేణ రాజుకి నచ్చ చెప్పలేకపోతే, అతను మనం ఇచ్చిన సూచనలను స్వీకరించలేకపోతే, సలహాల్ని ఆయన స్వీకరించలేకపోతే, అప్పుడు తప్పకుండా ప్రజలందరూ ఎలాగో అతన్ని దూషిస్తున్నారు. సో మనం కూడా అలాగే కలిసి మన యొక్క శక్తి ద్వారా ఆయన్ని ఈ వేణరాజుని భస్మం చేసేద్దాం. సో ఇది వాళ్ళ ఫైనల్ ప్లాన్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన తాత్పర్యం రాస్తున్నారు ప్రభుపాదుల వారు. ఇందులో మొత్తం తాత్పర్యం అంతా వర్డ్ టు వర్డ్ చదువుతాను మీకు, చాలా ఇంపార్టెంట్. మనకు సరిగ్గా
ఇప్పుడు మనం కూడా భక్తులం కదా, మనం కూడా భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాం కదా, మనము ఎలా వ్యవహరించాలి, ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి విషయాలు సమాజంలో జరుగుతున్నప్పుడు మనం ఎలా వ్యవహరించాలి సాధువులుగా భక్తులుగా అనే విషయాన్ని గురించి కూడా ప్రభుపాల ద్వారా రాస్తారు. మామూలుగా అయితే సాధువులు ఇటువంటి రాజకీయాల పట్ల వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. అయినా కానీ వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు దానికోసం అవసరం ఉంటే ఇలాంటి రాజకీయాల్లో కూడా ప్రవేశించి తగిన స్టెప్స్ అంటే తగిన కార్యాలు చేసి ఇలాంటి సర్కార్ కానీ ప్రభుత్వం కానీ రాజులు కానీ సరిగ్గా లేకపోతే వాళ్ళని సరిగ్గా చేస్తారనమాట, వాళ్ళకి సరైన మార్గదర్శనం చేస్తారు. కానీ ఇక్కడ కలియుగంలో ఇప్పుడున్న సాధువులు అంత శక్తివంతమైన వాళ్ళు కాదు ముందున్న విధంగా. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడున్న సాధువులు ఋషులు మునులు వీళ్ళు ఎంత పవర్ఫుల్లో మనం చూస్తాం, తర్వాత రేపు చూస్తాం వాళ్ళ పవర్. సో ఇక్కడ కలియుగంలో ఇప్పుడు అంత పవర్ఫుల్ లేరనమాట సాధువులు. అందుకనే ముందేంటంటే ఇలా ఎవరైనా పాపాత్ముడు ఉంటే వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా వాళ్ళని భస్మం చేసేసేవారు, ఇలాంటి పాపాత్ములు కానీ క్రూరమైన వ్యక్తుల్ని కానీ అధర్ముల్ని కానీ. సో కానీ ఇప్పుడు ఉన్న సాధువులకి అటువంటి శక్తి లేదు, ఎందుకంటే కలియుగం యొక్క ప్రభావం ద్వారా. అందుకనే బ్రాహ్మణులు ఈ విధమైన శక్తి లేదు కనుక యజ్ఞాలు చేయడానికి, అంటే అశ్వమేధ యజ్ఞం, ఘవాలంబ, సో ఎక్కడైతే ఇలాంటి పశువుల్ని యజ్ఞంలో బలిస్తారు కదా, అటువంటి యజ్ఞాలు చేయడానికి బ్రాహ్మణులకి అర్హత లేదు. ఎందుకంటే ఆ యజ్ఞంలో బలిచ్చిన పశువుకి కొత్త జీవితాన్ని ఇచ్చే సామర్థ్యం లేదు కనుక. అందుకని కలియుగంలో ఈ యజ్ఞాలు వర్జితం. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్న వాక్యాలే, ఇవన్నీ శాస్త్రాల్లోనే ఇచ్చారు. సో అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి రాజకీయాల్లో ప్రవేశించడం కన్నా సాధువులు ఏం చేయాలి మరి అంటే, ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామ సంకీర్తనాన్ని చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, హరినామ సంకీర్తనం చేయాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా మనం ఈ యొక్క హరినామ సంకీర్తనం చేయడం ద్వారా సాధారణ ప్రజలు అన్ని రకాల లాభాలు ఏవైతే పొందాలో అవి పొందేస్తారు. ఎటువంటి ఇంకా రాజకీయాలు అవసరం లేదు, ఎటువంటి వేరే ఎవరు కూడా వాళ్ళని ఎటువంటి ప్రమాదాలని వాళ్ళు ఎదుర్కోరు, రాజకీయ నాయకుల ద్వారా కానీ ఇలాంటి విధాలు కానీ వితౌట్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. సో ఇలాంటి ఏ రాజకీయాలు అవసరం లేకుండా మనం జస్ట్ హరినామ సంకీర్తనం చేసుకోవడం ద్వారా మనము మొత్తం ప్రజలకి అందరికీ కూడా ఎంతో మేలు చేయగలం, అన్ని కష్టాల నుంచి వాళ్ళని గట్టెక్కించగలం. సో అందుకనే ఇది హరినామ సంకీర్తనం అనేది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. దీని మనం ఇది ఎంత మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే మనం అంతగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంకా అర్థం కాలేదు మొత్తం. అదేంటి హరినామ సంకీర్తనం చేస్తే అన్నీ ఎలా అయిపోతాయి, అంత బాగా ఎలా అయిపోతుంది, అందరు మంచిగా ఎలా అయిపోతారు, అందరికి సంక్షేమంగా ఎలా అందుకుంటారు, హరినామ సంకీర్తనం అందరు అదే జరుగుతుంది. హరినామ సంకీర్తనం యుగధర్మం, అది పాటిస్తే భగవంతుడు సంతృప్తి చెందితే దేవతలందరూ సంతృప్తి చెందుతారు. ఆ విషయాన్ని మనం చూస్తాం రేపు కూడా. సో హరినామ సంకీర్తనం ద్వారానే అన్నీ జరుగుతాయి, అంత సమృద్ధి వస్తుంది, అందరూ సంక్షేమంగా ఉంటారు, సంతృప్తితో ఉంటారు, ఆధ్యాత్మికంగా కూడా భౌతికంగా కూడా రెండు విధాలుగా. సో ఏవమధ్యవసాయినం మునయో గూఢమన్యవః ఉపవ్రజ్య బ్రువన్వేనం సాంత్వాయిత్వా చ సామభిః. సో ఈ విధంగా మరి ఇంకా సాధువులందరూ డిసైడ్ చేసేసుకున్నారు అని ఇలా డిసైడ్ చేసుకొని ఇప్పుడు వేనరాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి మామూలుగా అయితే వేనరాజు మీద చాలా కోపం ఉంది, కానీ వాళ్ళు లోపల కోపాన్ని లోపలే పెట్టుకొని ఇప్పుడు ఎంతో మధుర వచనాలతో ఈ రాజుని ఇప్పుడు శాంతపరచాలి కదా, సరైన మార్గదర్శనం చేసి సూచించాలి కదా. అందుకనే ఎంతో మధుర వచనాలతో ఇలా సంబోధిస్తున్నారు వేనరాజుని. ఇప్పుడు వేనరాజు దగ్గరికి వెళ్ళిపోయారు సాధువులు. ప్లాన్ తెలుసు కదా, సాధువుల ప్లాన్ ఏంటో, ఆ ప్లాన్తోనే వెళ్ళారు. మునులందరూ వెళ్ళిన తర్వాత అక్కడ మునులు ఇలా అంటున్నారు, మునయ ఊచుహు నృపవర్య నిబోధైతద్ యత్తే విజ్ఞాపయామ భో ఆయుశ్రీ బలకీర్తీనాం తవ తాత వివర్ధనం. మునులు ఏం చెప్తున్నారంటే, ఓ రాజా
మేము మీకు ఒక మంచి సూచనలు ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాము. మీరు దయచేసి ఈ యొక్క విషయాల్ని వినండి. ఇవి మీరు పాటించడం ద్వారా మీ యొక్క ఆయువు బాగా పెరిగిపోతుంది, ఇంకా మీ యొక్క ఐశ్వర్యం కూడా పెరిగిపోతుంది, మీ యొక్క సామర్థ్యం కూడా పెరిగిపోతుంది, శక్తి కూడా పెరిగిపోతుంది, ఇంకా మీ యొక్క కీర్తి కూడా పెరిగిపోతుంది. సో ఈ విధంగా రాజుకు ఎన్నో లాభాలు జరుగుతాయనేసి వాళ్ళు ఎంతో మధురంగా వాళ్ళకి చెప్తున్నారు అంటే ఆయనకి. మామూలుగా ఏంటంటే వైదిక సమాజంలో, సంస్కృతిలో, సభ్యతలో ఇలా రాజుకి సరైన మార్గదర్శనం మునులు, ఋషులు చేస్తారనమాట. ఈ విధంగా మునుల యొక్క సరైన మార్గదర్శనం, సరైన సలహాలు తీసుకొని అప్పుడు రాజు పరిపాలిస్తాడు రాజ్యాన్ని బాగా. తద్వారా ఏంటంటే అందరూ సంతోషంగా, సంతృప్తిగా, సమృద్ధిగా ఉంటారన్నమాట. సో ఈ విధంగా రాజుల ముందు సాధువుల నుంచి ఆదేశాలని, సలహాలని తీసుకునేవారు, సూచనల్ని స్వీకరించేవారు. ఇలా అందరూ గొప్ప గొప్ప ఋషులు, మునులు, పరాశర ముని, వ్యాసదేవ, నారద, దేవల, అసిత, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఋషులు, మునులు సరైన మార్గదర్శనం చేసేవారు రాజులకి. ఈ విధంగా రాజులందరూ కూడా ముందు రాజు ఏదంటే అదే జరుగుతుంది, కానీ వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేవారు కాదనమాట. ఇలా ఋషులు, మునుల యొక్క మార్గదర్శనంలో వాళ్ళు వ్యవహరించేవారు. సో కానీ ఇప్పుడున్న కలియుగంలో ఏంటంటే దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంటు, ప్రభుత్వం యొక్క అధికారి కానీ ఎవరైతే దాన్ని నడుపుతున్నారో వాళ్ళకు సాధువుల యొక్క సూచనల్ని వాళ్ళు వినరు, పాటించరు. అందుకనే ప్రభుత్వాన్ని నడిపేవారు, ప్రజలు ఎవరు సుఖంగా లేరు. ఎందుకంటే సాధువుల యొక్క సూచనల్ని వాళ్ళు స్వీకరించట్లేదు కనుక. ఇది కారణం. అంతేకాకుండా దీని కారణంగానే, దీన్ని మళ్ళీ కూడా చూస్తాం మనం, మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది. దీని కారణంగానే వారి యొక్క జీవితం, ఒక ఆయువు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా అందరూ మామూలు ప్రతి ఒక్కరిది కూడా వీరి యొక్క కారణంగా అందరి యొక్క ఆధ్యాత్మిక ఇంకా భౌతిక శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా అందుకనే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడైతే రాజుల కాలం లేదు కదా, రాజుల కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజలే స్వాములు అన్నమాట. ప్రజలే అందరూ కలిసి స్వామిని ఎన్నుకుంటారు, వాళ్ళకి ఎవరు స్వామిగా ఉండాలో. సో ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న ప్రజలు మరి సంతోషంగా, సమృద్ధిగా ఎలా ఉండాలి ఇటువంటి కాలంలో అంటే వాళ్ళు ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి వెధవల్ని, ఎలాంటి వ్యక్తులకైతే సాధువుల పట్ల గౌరవం లేదు అటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్నుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గర కదా హక్కు ఉంది, ఎన్నుకునే హక్కు, వాళ్ళ రాజుని కానీ వాళ్ళ నేతను కానీ. సో వాళ్ళు ఇలా ఏ నేతలు అయితే, రాజకీయ నాయకులు అయితే సాధువులకి, సంతులకి గౌరవాన్ని ఇవ్వరో అటువంటి వాళ్ళని ఎన్నుకోకూడదు. ఇది ముఖ్యమైన విషయం మనం చేయగలిగింది, ప్రజలు చేయగలిగింది. సో ఈ విషయాన్ని చూడాలన్నమాట మనం ఎన్నుకునేటప్పుడు, ఓటేసేటప్పుడు. ధర్మ ఆచరిత పుంసాం వాన్మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరతి అతానంత్యం అసంగినాం. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు సూచిస్తున్నారు వేణ మహారాజుకి ఏమని, ఈ విధంగా ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తూ వారి యొక్క వచనాల ద్వారా, మనస్సు ద్వారా, శరీరం ద్వారా, మనస, వాచ, కాయ వీళ్ళన్ని ద్వారా ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తే, బుద్ధితో ద్వారా కూడా ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళు తప్పకుండా పైలోకాలకు వెళ్తారు, స్వర్గానికి, ఇంకా పైలోకాలకు కూడా వెళ్తారు. ఆ విధంగా అక్కడ పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి బాధలు కూడా, అన్నిటి నుంచి కూడా ముక్తి లభిస్తుంది వాళ్ళకి. ఈ విధంగా మొత్తం పైలోకాల కంటే వైకుంఠ లోకానికి కూడా వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఎటువంటి భౌతిక ప్రభావం కూడా ఉండదు అక్కడ. సో అక్కడ అనంతమైన ఆనందాన్ని దక్కించుకోవచ్చు అని ఇప్పుడు వేణరాజుకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ మేము చెప్పిన సూచనలు విని ధర్మాన్ని అనుసరిస్తే అప్పుడు నువ్వు ఇక్కడ కూడా ఆనందంగా ఉండొచ్చు, నీ ఆయువు పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అంతేకాకుండా దీని తర్వాత కూడా నువ్వు పైలోకాలకి, ఎలాంటి లోకాలకు వెళ్ళిపోతావు అంటే అక్కడ నీకు అనంతమైన ఆనందం, ఎటువంటి భౌతిక సమస్యలు ఉండవు. సో ఈ విధంగా
ఇక్కడ సాధువులు చెప్పేది ఏంటంటే ఒక రాజుగా నువ్వు బాగా ధర్మాన్ని అనుసరించి ఒక మంచి ఉదాహరణని వ్యక్తం చేయాలి అని. సో ఇది రాజు యొక్క కర్తవ్యం. సో ఇక్కడ ఈ విషయాలు చెప్తున్నారు వాళ్ళు. మరి ఇంకా ఏం చెప్తారో చూద్దాం. సతేమా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణః యస్మిన్ వినష్టే నృపతిర్ ఐశ్వర్యాదవరోహతి. ఓ రాజా, అందుకనే నువ్వు ఇలా అందరి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరుస్తున్నావు. ఇలా చేయకూడదు. సాధారణ ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు నష్టపరచకూడదు. ఒకవేళ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నశించిపోతే నీ యొక్క కార్యాల వల్ల, నీ యొక్క ఆదేశాల ద్వారా తప్పకుండా నువ్వు ఇప్పుడు ఎంత మంచి ఎంతో ఐశ్వర్యంలో తేలుతున్నావో, పైన ఎంతో గొప్ప రాజసింహాసనం పైన కూర్చొని ఒక గొప్ప స్థానాన్నిలో ఉన్నావో, ఆ స్థానం నుంచి నువ్వు పడిపోతావు. ఆ స్థానం నుంచి నువ్వు పతనమైపోతావు. నువ్వు ఇప్పుడు ఉన్న స్థానం నుంచి పతనమైపోతావు ఒకవేళ నువ్వు ఇలాగే కొనసాగిస్తే అనేసి కూడా చెప్తున్నారనమాట. సో అందుకే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి సరైన రాజు లేడు, ఈ మొనార్కీ అనేది మంచిది కాదు, రాజుల కాలం వేస్ట్ అనేసి ఒకవేళ ఒక రాజుని తీసేసి ఈ రాజుల మొత్తం పరంపరని తీసేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని సృష్టించారు. కానీ ప్రజాస్వామ్యాన్ని సృష్టించినంత మాత్రాన అన్ని సమస్యలేం తీరిపోలేదు. ఎప్పటి వరకైతే రాజు ప్రజాస్వామ్యం కాదు, ఎప్పటి వరకైతే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఇలా వాళ్ళు స్వయంగా ధర్మాన్ని అనుసరించరో, లేకపోతే ధర్మాన్ని అనుసరించే సాధువుల సంతుల యొక్క మార్గదర్శనాన్ని పాటించరో, అప్పటి వరకు ఇలాంటి సమస్యలు సమాజంలో ఉంటాయి. రాజన్ అసాధ్వమాతిభ్య చోరాదిభ్య ప్రజా నృపః రక్షన్ యథా బలిం గృహ్ణన్ ఇహ ప్రేత్య చమోదతే. సో ఇంకేం చెప్తున్నారంటే సాధువులు, మునులు, ఎప్పుడైతే రాజు రక్షిస్తాడో ప్రజల్ని అన్ని రకాల సమస్యల నుంచి, మంత్రులు చేసే చెడు కార్యాల నుంచి కూడా, లేకపోతే అందరి నుంచి, రకరకాల దొంగల నుంచి, బందిపోట్ల నుంచి, ఇంకా రకరకాల అందరి పాపాత్ముల నుంచి కూడా ఎవరైతే రక్షిస్తాడో రాజు ప్రజల్ని, అప్పుడు ఇలాంటి మంచి కార్యాల వల్ల, పుణ్యకార్యాల వల్ల అతను అప్పుడు ఏంటంటే అతను తన యొక్క ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, పన్ను ప్రజల నుంచి వసూలు చేసుకోవచ్చు అనమాట. ఎవరు? రాజు. సో అప్పుడు ఆ రాజు ఏంటంటే ఈ లోకంలో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఈ లోకం తర్వాత, మృత్యు తర్వాత కూడా ఆయన బాగా ఆనందంగా జీవించవచ్చు. సో ఇక్కడ ఒక మంచి రాజు ఎలా పరిపాలించాలి, ఆయన యొక్క కర్తవ్యం ఏంటి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. మొదటి కర్తవ్యం ఏంటంటే ఆయన ప్రజలకి సంరక్షణ కలిగించాలి. ఎటువంటి వారి నుంచి అయినా, వాళ్ళు మంత్రులే కానివ్వండి, మంత్రులే వాళ్ళు హింసించే మంత్రుల నుంచి కానీ, లేకపోతే ఎటువంటి దొంగలు, బందిపోట్లు, ఎటువంటి వాళ్ళ నుంచి అయినా సరే. సో ఫార్మర్లీ ముందు కాలంలో ఏంటంటే మంత్రుల్ని రాజు నియమించేవారు అన్నమాట. మంత్రుల్ని ప్రజలు ఎన్నుకునే వాళ్ళు కాదు, రాజు నియమించేవాడు. అందుకనే ఒకవేళ రాజు సరిగ్గా ధర్మాత్ముడు కాకపోతే అప్పుడు మంత్రులు కూడా ఇలా దొంగల్లాగా మారిపోయి ప్రజల్ని దోచుకుంటారు, అవకాశం ఉంది. అందుకనే రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే దొంగల్ని బయట ఎలా సమాజంలో ఉండే దొంగలనే కాకుండా ఆయన రాజ్యంలో, ఆయన మంత్రుల్లో కూడా ఎవరైనా దొంగల్లాగా వ్యవహరిస్తుంటే వాళ్ళని కూడా నియంత్రించాలి, వారిని కూడా సరిగ్గా మార్గదర్శనం చేయాలి వాళ్ళకి. సో ఒకవేళ ఒక రాజు తన ప్రజలకి ఇలాంటి దొంగల నుంచి, వాళ్ళు దొంగలు ప్రభుత్వ అధికారుల రూపంలో ఉన్న దోచుకోవడానికి ప్రజల్ని, లేకపోతే బయట దొంగలైనా సరే, ఏ దొంగల నుంచైనా ఒకవేళ రక్షించలేకపోతే ప్రజల్ని, ఆయనకి ఏ హక్కు లేదు పన్ను వసూలు చేసుకోవడానికి ప్రజల నుంచి. చూసారా, ఇది నియమం.
సో అంటే ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకుంటుంది, వాళ్ళకి దానికి ప్రతిఫలంగా అంటే దానికి ఎందుకు పన్ను వసూలు చేసుకుంటే దాని ద్వారా ప్రజలకి సంక్షేమం సంరక్షణ కల్పించడానికి. ఒకవేళ గవర్నమెంట్ ఆ సంక్షేమం చేయలేకపోతే ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకునే అధికారం గవర్నమెంట్కి లేదు, రాజుకు లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకి భాగవతంలో కూడా ఇచ్చారు, ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛరాజ్ఞరూపిణః. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరూ, ఇలాంటి దొంగలందరూ కూడా రాజులుగా మారుతారు కలియుగంలో అని. మ్లేచ్ఛ అంటే శూద్రుల కన్నా తక్కువ వాళ్ళు. సో తద్వారా వీళ్ళు చేసే పాపకార్యాల ద్వారా అందరూ చాలా బాధపడతారు. అంటే బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు జరిగే కలియుగంలో ఉండే ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజలే శూద్రుల కన్నా దానికన్నా కూడా కింది స్టాండర్డ్కి దిగజారిపోయారు. కలవు శూద్ర సంభవ మామూలుగా అందరూ పుట్టుకతోనే శూద్రులు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ ట్రైనింగ్ లేక ఇంకా దిగజారిపోతున్నారు, పాపాత్ములుగా, క్రూరులుగా, ఇంకా రకరకాల ఇంకా దిగువ స్థాయికి జారిపోతున్నారు. తద్వారా ఏంటంటే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు, ఇంకా అలాంటి వాళ్ళ ద్వారా ఎవరు ఆనందంగా ఉండలేకపోతున్నారు. సో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ప్రభుపాల్ వారు చెప్పారనమాట. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుషః యుజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః. సో అందుకనే ఒక రాజు ఏంటంటే అతను ధర్మాత్ముడై ఉండాలి. తద్వారా అతను ధర్మాత్ముడై ఉండడమే కాకుండా ప్రజలందరూ కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా అనుసరిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన గమనించి అనుసరించే విధంగా చూడాలి. ఈ విధంగా రాజు ఎప్పుడైతే ఇలా ధర్మాన్ని అనుసరించి స్వయంగా ప్రజలందరి ద్వారా కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా పాటించే విధంగా చేసి వాళ్ళందరూ వర్ణాశ్రమ ధర్మం ద్వారా భగవంతుని సంతృప్తపరచగలిగితే అది అసలైన కర్తవ్యం రాజు యొక్క. జనైర్ వర్ణాశ్రమాన్విత, జనాలందరూ కూడా వర్ణాశ్రమాన్ని అనుసరించి తద్వారా భగవాన్ యజ్ఞపురుషుడైన భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఈ విధంగా జరిగేటట్టు చూడాలి రాజు. ఇది రాజు యొక్క కర్తవ్యం అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఎంతో అద్భుతంగా వర్ణించారనమాట. సో అందరూ వర్ణాశ్రమాన్ని పాటిస్తూ భగవంతుడిని ఆరాధించుకోవాలి సామాన్య ప్రజలంతా. ఆ విధంగా జరిగేటట్టుగా రాజు చూడాలి. అతను సరైన రాజు అన్నమాట. దానికి అతను ముందు ధర్మాన్ని అనుసరించాలి. సో ఒకవేళ ఇలాంటి వర్ణాశ్రమం అనేది లేకపోతే సమాజంలో, అప్పుడు సమాజము మానవ సమాజమే కాదు. ఇంకా అలాంటి వర్ణాశ్రమాన్ని అనుసరించని సమాజం ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదు, లేకపోతే మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోలేదు. సో అందుకని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్ణాశ్రమం అంటే వీళ్ళన్నిటి యొక్క వర్ణాశ్రమం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడం, భగవంతుడిని ఆరాధించుకోవడం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి అని భగవద్గీతలో అన్నారు. సో భగవంతుడు భోక్త అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడే కదా మనము భోగించేది ఆపేసి భగవంతుడికి భోగాన్ని అర్పిస్తాం. సో భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే మన ఇంద్రియాల్ని, మన శరీరాన్ని, మన మనస్సుని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తాం. ఒకవేళ మనం ఇలా అర్థం చేసుకోలేకపోతే అసలు భోక్త భగవంతుడు, నేను కాదు అని. ఇలా మనం భగవంతుడు భోక్త అని అర్థం చేసుకోకపోతే మనమే భోగించడానికి ప్రయత్నించడం, దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం, విఫలమవడం, దాని ద్వారా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కోవడం, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడైనా సరే సర్కారు, గవర్నమెంట్, ప్రభుత్వం చూడాలన్నమాట అందరూ వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా పాటించే విధంగా. తద్వారా ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా భగవంతుడిని ఆరాధించుకుని భగవంతుడిని సంతృప్తిపరచడం, అదే లక్ష్యం వర్ణాశ్రమ
ధర్మం యొక్క లక్ష్యం. ఇలా కాకుండా మేము సెక్యులర్ 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 అనేసి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం, భగవంతుడిని ఆరాధించుకోకపోవడం అనేది తప్పనమాట. అలా చేయడం ద్వారా ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే ఇవాళ రేపున్న గవర్నమెంట్ ఇలా సెక్యులర్ సెక్యులర్ అనేసి ఎటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించట్లేదు, భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు. అంతేకాకుండా వీళ్ళకి వర్ణాశ్రమం పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవం కూడా లేదు. ఇది భగవంతుడు సృష్టించిందనమాట, వర్ణాశ్రమ ధర్మం శాస్త్రాల్లో ఇచ్చింది. దీని పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు. సో అందుకారణంగానే ఇప్పుడున్న గవర్నమెంటు, దాని ద్వారా పరిపాలించబడిన ఈ ప్రజలందరూ కూడా అన్ని రకాల కష్టాలను అనుభవిస్తున్నారు. సో అందుకనే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటారు మేము సెక్యులర్ కాబట్టి మేము ఇవన్నీ అనుసరించమని. ఇలా సెక్యులర్ పేరుతో మేమేమి అనుసరించము, అవసరం లేదు అనుకుంటున్నారు. అందుకని ఎవరు ఆనందంగా లేరనే విషయాన్ని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో అందుకనే రాజు కానీ ప్రభుత్వం కానీ చూడవలసింది ఏంటి, అందరూ వర్ణాశ్రమాన్ని బాగా అనుసరిస్తున్నారని. తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావనః పరితుష్యతి విశ్వాత్మ తిష్టతో నిజ శాసనే. ఇంకేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే రాజు భగవంతుడిని చూస్తాడో, అర్థం చేసుకుంటాడో, ఆయనే అన్నిటికీ కారకుడు, సృష్టికర్త, ఈ మొత్తం సృష్టికి ఆయనే కారణం, మూల కారణం, ఇంకా అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు భగవంతుడిని ఆరాధిస్తామో అప్పుడు భగవంతుడు సంతృష్టిస్తాడు. సో ఆ విధంగా మనము భగవంతుడిని సంతృప్తిపరచాలి ఒక రాజుగా నువ్వు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా సారం ఏంటంటే, వీళ్ళు చెప్పేది ఇక్కడ భగవంతుడిని సంతృప్తిపరచాలి భక్తి చేసుకొని. తద్వారానే ఏ ప్రభుత్వమైనా, రాజైనా, ప్రజలైనా సంతోషంగా ఉండగలరు. లేకపోతే సంతోషం అనే ప్రసక్తే లేదు, ఆనందం అనే ప్రసక్తే లేదు. సో కానీ ఇప్పుడున్న వాళ్ళ వ్యక్తులు ఏంటంటే, ప్రస్తుతం సమయంలో చాలామందికి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే, మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్వాన్సింగ్ ద మిషనరీ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్. అంటే ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి రకరకాల సాధనాలు, రకరకాల వస్తువుల్ని నిర్మించడంలో వ్యస్తమైపోయారు. ఇప్పుడున్న లోకంలో ఉన్న ప్రజలందరూ దానివైపే పరిగెడుతున్నారు. ఇంకా ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడానికి, భోగించడానికి ఏం కావాలి, దానికి ఏం ప్రయత్నాలు, ఏమేమి కనుగొనాలి, వస్త్రాలు, వస్తువులు, అన్ని మెషిన్లు, ఇవన్నీ దీన్ని వెనకాలే పరిగెడుతున్నారనమాట మొత్తం సమాజం అంతా. అందుకనే రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు సమాజంలో ప్రజలు. తస్మిన్ స్తుష్టే కిమాప్రాప్యం జగతామీశ్వరేశ్వరే లోకస్య పాలహ్యే తస్మై హరంతి బలిమాద్రతాః. సో ఇలా ఈ భగవంతుడిని అందరూ దేవతలు ఎవరైతే రకరకాల విషయాల్ని యొక్క యూనివర్స్లో, లోకంలో నియంత్రిస్తారో లోకపాలకులు, వాళ్ళు దేవతలందరూ కూడా భగవంతుడిని ఆరాధించుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడిని ఒకవేళ సంతృష్టి పరచలేకపోతే ఇంకేది సంభవం కాదు. అందుకనే దేవతలందరూ కూడా, ఏ లోకాల్లో ఉండే లోకపాలకులందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తారు. అలా లోక పాలకులే కాదు, లోకంలోని ప్రజలందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తారు ఎప్పుడైతే భగవంతుడు. అండ్ ఈ విధంగా భగవంతుడిని ఆరాధించడంలోనే వాళ్ళు ఎంతో సంతృప్తి చెందుతారు. భగవంతుడికి అన్ని రకాల విధాలుగా అర్పించుకొని, అన్ని వస్తువుల్ని ఆరాధించుకొని వాళ్ళు ఎంతో ఆనందపడతారు. సో ఇది జీవించే విధానం ఒక రాజు కానీ, ప్రజలు కానీ అని ఇక్కడ వీళ్ళు మునులు చెప్తున్నారు మన వేనరాజుకి. అందుకని ఓ రాజా, ఈ రాజు అంటే భగవంతుడు, ఇంకా మిగతా దేవతలందరూ ఆయన యొక్క పార్షదులు, అంశాలు, వీళ్ళే భగవంతుడే భోక్త. మనము ఏ యజ్ఞాలు అర్పిస్తామో దానికి భోక్త. సో ఈ భగవంతుడే అన్ని వేదాల సారం, అన్నిటికీ ఆయనే ఈశ్వరుడు, ఆయనే అన్నిటికీ అధిపతి. ఇంకా ఆయనే అన్నీ మనం చేసే వ్రతాలు, తపస్సులకి లక్ష్యం. అందుకనే నువ్వు ఏం చేయాలంటే, మన ప్రజలందరినీ కూడా భగవంతుడి సేవలో వివిధ రకాల యజ్ఞాలు, వివిధ రకాల తపస్సుల ద్వారా వివిధ రకాలుగా భగవంతుడిని ఆరాధించుకునే కార్యాల్లో నిమగ్నమై ఉండేలా చూడాలి. ఆ విధంగా నువ్వు
అందరినీ ఇలా భగవంతుడికి యజ్ఞాలు, భగవంతుడికి ఇంకా ఆయన పార్షదులు అందరు దేవతలందరికీ కూడా ఆయన కలిపి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా యజ్ఞాలు చేసుకునే విధంగా నువ్వు చూడాలి అందరు ప్రజలు. యజ్ఞేన యుష్మద్ విషయే ద్విజాతిభిర్ విత్తాయమానేన సురాకలాహరే స్విష్టా సుతుష్టా ప్రదిశంతి వంచితం తద్దేలనం నార్హసి వీరచేష్టితుం. ఎప్పుడైతే బ్రాహ్మణులందరూ కూడా ఈ విధంగా మీ యొక్క రాజ్యంలో యజ్ఞాలు చేస్తారో భగవంతుడి యొక్క సంతృప్తిపరచడానికి, ఇంకా అందరి దేవతలకు, ఎవరైతే భగవంతుడి యొక్క అంశాంశాలే, ఆయన యొక్క భాగాలే, సో అప్పుడు అందరూ దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. ఇలా భగవంతుడికి అందరూ యజ్ఞాలు చేసుకుంటే దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. భగవంతుడు సంతృప్తి చెందితే దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎందుకంటే భగవంతుడి యొక్క విరాట్ రూపంలో అందరు దేవతల్ని ఆయన ఒక వివిధ శరీర భాగాలతో పోలుస్తారు. సో ఆ విధంగా భగవంతుడు సంతృప్తి చెందితే మరి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు యజ్ఞాల ద్వారా. తద్వారా మీకు కావాల్సిన ఫలాలు అన్నీ లభిస్తాయి. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఈ యజ్ఞాలను ఆపకు. ఒకవేళ నువ్వు ఆపితే ఆ దేవతలందరూ కూడా కోపగించుకుంటారు, వాళ్ళని నువ్వు అవమానించడంగా జరుగుతుంది. సో ఈ విధంగా నువ్వు యజ్ఞాలు ఆపేసి దేవతలందరినీ అవమానిస్తున్నావు అనేసి ఇక్కడ ఆయనకి కూడా చెప్పేశారు. సో బేసికల్గా వేణ మహారాజు ఆయన యజ్ఞాలను ఆపేశాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు యజ్ఞాలను ఆపకూడదు, మళ్ళీ నువ్వు ప్రారంభించడమే కాకుండా నువ్వు కూడా ధర్మాన్ని పాటించాలి, అందరినీ ప్రోత్సహించాలి, వర్ణాశ్రమ ధర్మము యజ్ఞాలు చేసుకోవడానికని, భగవంతుడిని ఆరాధించుకోవాలి ఈ విధంగా. లేకపోతే వాళ్ళకి మేము అవమానిస్తున్నాం ఈ విధంగా చేసి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వేణ మహారాజు వీళ్ళు చెప్పేదంతా విన్నారు. మరి వేణ మహారాజు ఏం చెప్తారు? మరి పాటిస్తారా మునులు చెప్పే విషయాన్ని? మరి ఏం చెప్తారు? ఆయన ప్రత్యుత్తరం ఏమిస్తాడు? అది మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. 22వ శ్లోకం వరకు అయింది. 23 నుంచి 46 వరకు రేపు చూసుకుందాము. సో చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.